ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీకు మేలు కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండి మీరు ఏ కార్యం అయితే చేస్తూ ఉన్నారో ఆ కార్యము మీకు మేలు కలుగునట్లుగా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము ఈ 2 నిమిషాల సందేశం ద్వారా దేవుడు అనేక మందిని ఉదయకాల సమయంలో బలపరుస్తూ ఉన్నారు. కొంతమంది నాకు కాల్ చేసినప్పుడు వారు చెప్పే మాట ఏంటి అంటే, సార్ ఈ ఉదయకాల సమయంలో మేము ఏ అవసరతతో అయితే ఉన్నామో, మేము ఏ సమస్యతో అయితే ఇబ్బందితో ఉన్నామో, ఏ కష్టముతో మేము ఉన్నామో దాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకొని మీ ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా మీరు కూడా ఏదో ఒక కార్యాన్ని గురించి కలవరపడి భయపడి ఆందోళన చెంది ఈ కార్యము జరుగుతుందా లేదా అని మీరు ఆలోచన చేస్తూ ఉంటే దేవుడి ఉదయకాల సమయంలో మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, భయపడొద్దండి. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ కార్యంలో మేలు కలగాలనుకుంటా ఉన్నారు? గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? చదువుల్లో ఫెయిల్ అయిపోయినటువంటి సబ్జెక్టులో పాస్ అవ్వాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి మేలులతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి బాగాలేదేమో, కన్నీటితో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, అవమానంతో ఉన్నావేమో, నిందతో నీవు ఉన్నావేమో, కృంగిపోయి నువ్వు ఉన్నావేమో, ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయేమో. అయితే దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బలం తెచ్చుకో, నిన్ను చూచే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచిన నీపైన నా భారం ఉంచుతున్నాను ప్రభు, నాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీరు తలపెట్టే కార్యము ధైర్యంగా ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.